23వ ఇండియా రష్యా వార్షిక శిఖరాగ్ర సదస్సు కోసం రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ భారత్కు వస్తున్నారు. వచ్చే నెలలో ఆయన భారత్లో అడుగు పెట్టబోతున్నారు. నిజానికి ఈ పర్యటన దౌత్య శిఖరాగ్ర సమావేశం కంటే చాలా ఎక్కువ అని చెప్పొచ్చు. పశ్చిమ దేశాలన్నీ రష్యాతో బంధాన్ని తెంచుకోమని భారత్పై ఒత్తిడి తీసుకొస్తున్న సమయంలో పుతిన్ పర్యటన ప్రాధాన్యత సంతరించుకుంది. ఈ టూర్ ఇరు దేశాల మధ్య భాగస్వామ్యాన్ని మరింతగా విస్తరించడంతో పాటు అమెరికా వంటి దేశాలకు స్పష్టమైన సందేశాన్ని పంపుతుంది. ఇరు దేశాల మధ్య పలు అంశాలపై వ్యూహాత్మక చర్చలు జరగనున్నాయి. భారత్ రష్యా మధ్య సంబంధాలు ఎప్పటికీ స్పెషలే. ఆయుధాల సరఫరా, చమురు దిగుమతి, విద్యుత్తు ప్రాజెక్టులు వంటి పలు విభాగాల్లో ఇరు దేశాల మధ్య పరస్పర సహకారం కొనసాగుతోంది. ఉక్రెయిన్ యుద్ధం తర్వాత పాశ్చాత్య దేశాలు రష్యాపై ఆంక్షలు విధించాయి. అయినప్పటికీ భారత్ మాత్రం తన స్నేహబంధాన్ని కొనసాగించింది. భారత్ రష్యా చమురును భారీ స్థాయిలో దిగుమతి చేసుకుంటూ ఆర్థిక ప్రయోజనాలు పెంచుకుంది. ఒక సందర్భంలో రష్యాకు పెద్ద చమురు కొనుగోలుదారుగా ఉన్న భారత్ను నిలువరించేందుకు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ టారిఫ్ల మోత మోగించారు. ఉక్రెయిన్తో యుద్ధానికి రష్యాకు భారత్ పరోక్షంగా నిధులు సమకూరుస్తుందని ఆరోపించడంతో పాటు 50% అదనపు సుంకాలను విధించారు. రష్యాతో వాణిజ్య సంబంధాలను తెంచుకునే పక్షంలో సుంకాల భారం మరింతగా పెరుగుతుందని వార్నింగ్ ఇచ్చారు ట్రంప్. కానీ భారత్ మాత్రం వెనక్కి తగ్గలేదు. జాతీయ ప్రయోజనాలకే పెద్దపీట వేస్తామని తేల్చి చెప్పిన మోదీ రష్యాతో తమ అనుబంధం ఎప్పటికీ కొనసాగుతుందని స్పష్టం చేసిన సంగతి మనకు తెలిసింది. అయితే 2021 తర్వాత పుతిన్ భారత్ పర్యటన ఇదే కావడం విశేషం. గత 3 ఏళ్లుగా ఇరు దేశాల మధ్య సంబంధాలు మరింతగా బలపడ్డాయి. మోదీ గత ఏడాది రష్యాలో 2 సార్లు పర్యటించారు. మొదట జూలైలో జరిగిన ఇరు దేశాల శిఖరాగ్ర సమావేశానికి హాజరు కాగా అక్టోబర్లో బ్రిక్స్ సదస్సులో భాగంగా పుతిన్ను కలిశారు. అంతేకాదు రీసెంట్గా చైనాలో జరిగిన షాంఘై సహకార సంస్థ సదస్సులో కూడా ఇరువురు నేతలు కలిసి పలు అంశాలపై చర్చించారు. ఈ సందర్భంగా జరిగిన చర్చల్లో ప్రపంచ రాజకీయ పరిణామాలు, రక్షణ, వాణిజ్యం, ఇంధన సరఫరా, అంతరిక్షం అంటూ పలు రంగాల్లో సహకారం వంటి అంశాలు ప్రధానంగా నిలిచాయి. ఇక వచ్చే నెల పుతిన్ పర్యటన నేపథ్యంలో దౌత్యపరమైన పనులు ఇప్పటికే ప్రారంభమయ్యాయి. విదేశాంగ మంత్రి డాక్టర్ ఎస్ జయశంకర్ మాస్కోలో అధ్యక్షుడు పుతిన్ను కలిశారు. ఈ సందర్భంలోనే విదేశాంగ మంత్రి సెర్గీతో చర్చలు జరిపారు. ఈ క్రమంలోనే భారత్కు రష్యా బంపర్ ఆఫర్ ఇచ్చింది. 5వ తరం స్టెల్త్ ఫైటర్ జెట్ అయినటువంటి సుఖోయ్ 57ను ఇచ్చేందుకు రెడీ అయింది. ఎలాంటి షరతులు లేకుండా టెక్నాలజీ ట్రాన్స్ఫర్ చేసేందుకు సిద్ధమని ఇప్పటికే రష్యన్ కంపెనీ రోస్టెక్ సీఈఓ సెర్గీ చెమెజోవ్ దుబాయ్ ఎయిర్ షోలో తెలిపారు. రష్యన్ Su-57 జెట్లను అమెరికా F-35 జెట్కు పోటీగా భావిస్తారు. ప్రస్తుతం వరల్డ్లోనే 5వ తరం స్టెల్త్ ఫైటర్ టెక్నాలజీ కేవలం అమెరికా, చైనాతో పాటు రష్యా వద్ద మాత్రమే ఉన్నాయి. ఇది భారత్ రష్యా అనేక దశాబ్దాలుగా నమ్మకమైన రక్షణ భాగస్వాములుగా ఉన్నాయనడానికి నిదర్శనంగా నిలుస్తోంది. ఇదే కాదు, ఇంజన్, స్టెల్త్ టెక్నాలజీ, రడార్, ఆధునిక ఆయుధాల సమాచారాన్ని కూడా భారత్కు అందించడానికి రష్యా సిద్ధంగా ఉంది. భారత్ కోరుకుంటే Su-57ను భారత్లోనే తయారు చేయొచ్చని పేర్కొంది. రష్యా మన దేశానికి ప్రాథమిక సైనిక సరఫరాదారుగా ఉంది. ఇందులో భాగంగానే జలాంతర్గాములు, యుద్ధ విమానాలు, డిఫెన్స్ సిస్టమ్స్, హెలికాప్టర్లు వంటి భారత్కు అందిస్తోంది. ఇప్పటికే రష్యా S-400 ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్, బ్రహ్మోస్ క్షిపణులు భారత రక్షణ రంగంలో ఉన్నాయి. ఇవి ఇటీవల పాక్పై చేపట్టిన ఆపరేషన్ సింధూర్లో కీలక పాత్ర పోషించాయి కూడా. ఇక ప్రజెంట్ భారత్ తన సొంత 5వ తరం యుద్ధ విమానాలపై పనిచేస్తోంది. ఇది 2 నుంచి 3 ఏళ్లలో పూర్తయ్యే అవకాశం ఉంది. గతేడాది ఏప్రిల్లో భద్రతా వ్యవహారాల కేబినెట్ కమిటీ 5వ తరం స్వదేశీ యుద్ధ విమానాల రూపకల్పన, అభివృద్ధి కోసం 15,000 కోట్ల రూపాయల విలువైన ప్రాజెక్టును ఆమోదించింది. కేబినెట్ కమిటీ చెబుతున్న ప్రకారం AMCA విమానం భారత వైమానిక దళంలో అన్నింటికన్నా పెద్దది. ఇది శత్రు రెడార్ నుంచి తప్పించుకోవడానికి అత్యాధునిక స్టెల్త్ టెక్నాలజీతో ఉండనుంది. సరిగ్గా ఇదే సమయంలో రష్యా సుఖోయ్ 57 ప్రతిపాదన రావడం కూడా విశేషం. పుతిన్ మోదీ సమావేశం ఇరు దేశాల మధ్య వ్యూహాత్మక భాగస్వామ్యం మరింత బలపడుతుంది ఇక్కడ అని చెప్పుకోవచ్చు. పుతిన్ పర్యటన సందర్భంగా ఇరు దేశాల మధ్య ఇంధన రంగం, వ్యాపార వృద్ధి, రక్షణ ఉత్పత్తి, కార్మిక మార్పిడి, అలాగే విద్యా సహకారం వంటి పలు ఒప్పందాలు కుదిరే అవకాశం ఉంది. ఒక్క మాటలో చెప్పాలంటే పుతిన్ భారత్ పర్యటనకు రావడం ఇరు దేశాల మధ్య ఉన్న సుదీర్ఘ స్నేహబంధాన్ని ప్రతిబింబించనుంది. భవిష్యత్తు భారత్ రష్యా సంబంధాల దిశను నిర్ణయించే కీలక ఘట్టంగా మారనుంది అని చెప్పుకోవచ్చు.